హాయ్, నేను మీ పల్లెటూరు పార్వతమ్మని. ఈ గోంగూర పచ్చడి ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తా. ఇది బయట మనం మార్కెట్లో కొనుక్కొచ్చిన కట్ట. అయితే మేము తెంపుకున్న తర్వాత కాలిది చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు తెచ్చి ఇక్కడ నాటింది ఇంత పెద్దగా అయింది. ఇది ఇప్పుడు మనకు ఇంట్లకు ఉపయోగిస్తుంది. పచ్చడకు నిలువ పచ్చడి పెట్టేటప్పుడు చూపిస్తాం ఎలా ఉందనేది మీరు చూదురు. ఓకే, రోజులు వీడిగా ఎందుకు పెట్టలేదు అనేది కూడా దాని గురించి కూడా చెప్తా. ఎందుకు పెట్టలేదనంటే మా కోడలు కన్నది, మా బిడ్డే కన్నది, నాకు మన్మడు పుట్టిండు, మన్మరాలు పుట్టింది. వాళ్ళ సేవకీర్తి చేసేటే ఇంత టైం పట్టింది. ఆ సంవత్సరం 5-6 నెలలు ఇప్పుడు నేను వేడిగలు పెట్టక ఇప్పుడు పెడతా. మీరు రోజు పెడతా చూడండి, రోజు ఒకటి పెడతా. చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఏమన్నా మన్మరాలు బిడ్డ పిల్ల అసలు ఇగో నేను ఏ చేస్తే అదే చేస్తుంది. ఇంకా నేనేం పని చేస్తా? వీళ్ళ స్నానాలు కానీ ఇవి చేసేవరకే నాకు సరిపోతుంది. ఏం ఇడిగలు చేయాలి? పాటలు పాడుకుందాం అనుకున్నా, పాటలు పాడుకున్నంత మైండ్ కూడా ఉంచుతలేదు నా మన్మరాలు. ఒక మన్మరాలు ఏడవంగానే ఒక మన్మరాలు. ఆకు చూడు ఎంత నీట్గా ఉంది. మన ఇంట్లేదు కదా, ఇది మందు లేదు, మాకు లేదు, ఏం లేదు అసలు. దీనికి కాలి నీళ్ళకే వండింది. కాలి మనం కొనుక్కొచ్చుకున్నది అయితే మందు. ఆకులకు మచ్చలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, సన్నదోమ ఉంటుంది, ఏది లేదు. ఎంత నీట్గా ఉంది కదా అసలు. చెప్తుంటే నా బిడ్డ ఇక నా మన్మరాలు ఏమో నన్ను అల్లరి వెయిట్ చేస్తుంది. చూడంగా ఆమె అల్లరి చూడు ఎటు చేస్తుంది. నేను దింపుతున్నాను, ఆమె దింపుతుంది. అమలు ఇక్కడ చూడు, హాయ్ హాయ్ చెప్పు. ఇగో మమ్మీ, ఇగో ఇంత నీట్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏమేమి వేస్తా ఏందా అనేది ఇవి చేసేటప్పుడు అందులో వేసే వస్తువులన్నీ నేను వేసేటప్పుడు చూపిస్తా. మీరు వేసేదానికి నేను వేసే దాంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా, నాకు ఎట్లా చేస్తుంది అనేది ఇందులో వేసే వస్తువులన్నీ నీకు చూపిస్తాను చేసేటప్పుడు. ఇప్పుడు ఈ పచ్చళ్ళకు ఏమేమి పడతాయి అనేది మీకు చూపిస్తా. ఫస్ట్ కరిమాకు కండ్లకు మంచిది కాబట్టి మనం ఎంత అయినా వేసుకోవచ్చు. పట్టెంత ఎంత అంటే అంత, ఇంత కాదు. తర్వాత కొద్దిగా ఒక కోడిగుడ్డంతా, 2 నిమ్మకాయలంతా చింతపండు నానబెట్టుకున్నా. ముందే నానబెట్టిన నేను మంచిగా నాన్నది. దీన్ని గుజ్జు వేసి తర్వాత పోసుకోవాలి. 2 చెంచాల జీలకర్ర, 1 కప్పు ధనియాలు, 3 నిమ్మకాయలు. ఎందుకనంటే తర్వాత కూర మొత్తం పూర్తి అయిన తర్వాత మనకు నిల్వ ఉంటుంది కాబట్టి పచ్చడ అది ఖరాబ్ కాకుండా. అంతే, ఈ చింతపండు అయినా ఇదైనా. ఓకే, ఇవి పోపులో వేయడానికి కొంచెము దీంట్లోని ఇట్లా పలగ దంచుకోవాలి. కొంచెం కచ్చపిచ్చ దంచుకోవాలి. ఇవి మన నాసా ఇట్లా అంటారు పిడికిడి. ఈ పిడికిడి పోపులకు కచ్చపిచ్చ దంచుకొని వేసుకోవాలి. ఇవి 1 పిడికిలి. ఇవి పొట్టు తీయనివి ఎందుకు అని అంటే ఇవి మిరపకాయలు మనం మంచిగా పండుగ వేయింపుకొని దోరగా అయిన తర్వాత వేయింపుకున్న తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇవి మనం కచ్చపిచ్చ కొద్దిగా మెత్తగానే పట్టొద్దు, కొద్దిగా నేను చూపిస్తా అది కూడా. ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను ఇంట్లోనే కాబట్టి ఇది 3/4 కిలో ఉంటుంది కూర. దాని దగ్గర ఇవి 1/4 కిలో ఎండుమిర్చి. ఇవి కూడా మిరపకాయలు మంచిగా ఇట్లా గిల్లుకొని ఒక ముక్క. ఇప్పుడు 1 మిరపకాయ ఉందనుకో, 2 సార్లు ఇట్లా 3 సార్లు ఇట్లా తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఇగో ఇట్లా
ఇవి గింజలు కిందలు ఇత్తులు అయితే ఇత్తులు కిందికి అయితే ఇవి మీద తోలు పైకి ఉంటాయి. అట్లా ఇవి ఇత్తులేమో మాడవు, ఇవి మాడతాయి. కాబట్టి ఇట్లా చుంచుకుంటే మనకు వేరువేరుగా మంచిగా వేయించుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇక ఇంత 3/4 గ్లాసు పోపు గింజలు అన్నీ కలుపుకున్నా. నూనె వేగాలి కానీ అవి వేగే వరకు నీకు చెప్తున్నా. పోపు గింజలు అన్నీ కలుపుకున్నా. మిరపకాయలు పోపు 5-6 వేస్తున్నా. ఇవి కచ్చపిచ్చ దంచుకున్న ఎల్లిపాయలు ఇవన్నీ వేసిన. అవి మామూలుగా పక్కకి పెట్టిన పసుపు వేయనికి. కరేమాకు ఒక రమ్మ నాకు ఇష్టం కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది, కండ్లకు మంచిది. అయ్యింది. దూరగా మంచిగా ఎల్లిపాయలు వేగినాక కమ్మటి వాసన వస్తుంది. పసుపు కూర వేగేటప్పుడు వేసిన కొంచెం.
ఏం లేదు కలగలిపితే అయిపోతుంది ఇక. ఓకే, సింపుల్గా మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వేడి వేడి అన్నంలో మంచి కలుపుకొని తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా ఏముందని. మీరు ఇట్లనే చేస్తారా అనేది కూడా చెప్పండి. నాకైతే ఇట్లనే వస్తుంది కాబట్టి సైడ్ అయితే మేము ఇట్లానే చేస్తాం. చూస్తుంటే నోరు ఊరుతుంది, స్మెల్ కూడా మంచి వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంత పచ్చడి అంటే ఇంత కాకపోయినా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తోటి చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. నిలువ పచ్చడి నెల కానీ ఉంటుంది, ఖరాబ్ అయితే కాదు. అది నాకు గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే చింతపండు నిమ్మకాయ వేసినాం, ఆయిల్ కూడా వేసినాం, వాటర్ అనేది కూడా లేకుండా వేసినాం. ఆకుకి మంచిగా ఫ్యాన్కి ఆరబెట్టిన నీళ్ళ సుక్క గిత్త తడి లేకుంటే ఆరబెట్టాలి కూర, అంతే. కూర ఖరాబ్ కాదు. పోసి కూడా మంచిగా అన్ని వేగిన దాకా చూసుకోవాలన్నమాట. చూస్తుంటేనే వేడి వేడిగా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో మా మమ్మీ చూసి చెప్తుంది అన్నట్టు.